చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీబాబుకు నిధులు విడుదల చేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిజమైన రైతు పండగలాగా చేశారు. ఎందుకంటే ఆ పొలాల మధ్య కొంత ఖాళీ ప్లేసులు, చుట్టూ పచ్చని పొలాలు, ఆ ఖాళీ ప్లేస్లో కొంత ఆ ఖాళీలో ఎటువంటి మళ్ళీ దానికి ఏమి ఏసీలు పెట్టలేదు, స్టేజ్లు వేయలేదు, టెంట్లు వేయలేదు, పైన పరదాలు వేయలేదు. ఓపెన్ ప్లేస్లో కనీసం గొడుగు కూడా లేకుండా ఓపెన్ ప్లేస్లో కేవలం నులక మంచాలను మాత్రమే వేసి ఆటి మీద కూర్చుని ఆయన రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఇది చూసిన తర్వాత వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. నాకు అర్థం కాల, ఎందుకు ట్రోల్ చేయాలి? వాళ్ళు ఏమని ట్రోల్ చేస్తున్నారు? ఎవర్రా ఈ కాన్సెప్ట్ ఇచ్చింది? నులక మంచాలేంటి, పొలాల మధ్యలో ఏంటి అంటున్నారు. నాకు అర్థం కాల. మరి వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఎందుకు మెదడు మందంగాళ్ళు, ఎందుకు వాళ్ళు ఎక్కడే ఆగిపోయారు అంటే వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం ప్రశ్నించాలి మనం? జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్లో ఎగిరేసి హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి గతంలో ఓ పథకాన్ని అమలు చేయాలంటే ఏం చేసేవాడు? ముందు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు పరదాలు పడతారు. పరదాలు బట్టి ఎవరు రాళ్ళు చొప్పు లేకుండా ఇంటి చుట్టూ పరదాలు బట్టి అక్కడ నుంచి హెలిప్యాడ్ వద్దకు వెళ్ళి లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని ఆ సభాస్థలానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పరదాల మధ్యలో సభ వేదిక మీదకి వెళ్ళి ఈ మధ్యలో సభలోకి మళ్ళీ ఎవరైనా నల్ల చున్నీలో లేదా నల్ల చొక్కాలో వేసుకుని వస్తే వాళ్ళందరినీ అడ్డుకోవటం. ఇంకో పక్క ఎక్కడైనా ఆయన వెళ్ళే మార్గ మధ్యంలో ఎక్కడైనా సరే చెట్లుంటే చెట్లు మొత్తం కొట్టేయటం. అలాగే డ్వాక్రా మహిళల్ని, స్కూల్ విద్యార్థుల్ని భారీగా రాష్ట్రం మొత్తంలో ఆర్టీసీ బస్సులన్నీ వాళ్ళకి పెట్టేసి జనాన్ని తరలించేయటం. ఇవి కదా జనం మళ్ళీ పారిపోకుండా సభల చుట్టూ కందకాయలు అంటే గోతులు తవ్వటం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో పారిపోతుంటే గోతులు తవ్వారు చుట్టూ జనం పారిపోకుండా. ఇలాంటి పనులు చేశారు. సో ఇవన్నీ కూడా దోబరా ఖర్చులు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు అంతకు మించి ఖర్చు చేస్తే మనం ఫీల్ అవ్వాలి. అరే ఆయన ఎక్కడ ఒక రూపాయి ఖర్చు చేయలేదు, ఒక టెంట్ వేయలేదు, ఒక కుర్చీ వేయలేదు, ఒక ఏసీ పెట్టలేదు, బస్సులు పెట్టేసి జనాన్ని తరలించుకు రాలేదు. మొత్తం ఆ కార్యక్రమం మొత్తానికి 1000 మంది 15 మంది మాత్రమే వచ్చారేమో. కేవలం ఆ రైతులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక ప్రజలు అందరినీ కూడా రానివ్వరు. ఎందుకంటే ఆ ప్లేస్ అక్కడ కుదరదు కాబట్టి. సో చాలా సింపుల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలి. పథకం విడుదల చేసే సందర్భంగా రైతులతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. అవసరమైతే దానికి ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. అది చంద్రబాబు గారి ఉద్దేశం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకం నిధులు విడుదలని చెప్పి సభ పెట్టేవాడు. దానికి భారీగా రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళలోకి మొత్తానికి ఆ రోజు సెలవులు పెట్టేసి ప్రైవేటు బస్సు, స్కూల్ బస్సులన్నీ కూడా పెట్టేసి ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని తరలించేవారు. డ్వాక్రా మహిళలకి టార్గెట్లు ఇచ్చేవాళ్ళు. జనాన్ని డ్వాక్రా గ్రూపులో ఉన్న వాళ్ళందరూ రాకపోతే మీ డ్వాక్రా లాగిపోతే అయ్యాకపోతే ఇయ్యాకపోతే అని టార్గెట్లు పెట్టి తీసుకెళ్లేవాళ్ళు. తీరా తీసుకెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సభా వేదిక మీద విద్యార్థుల గురించి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం మానేసి రాజకీయ ప్రసంగాలు చేసి చంద్రబాబుని తిట్టేవాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పని. ఇప్పుడు అసలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరెత్తలేదు. మహా అయితే గత ప్రభుత్వంలో రైతులు నష్టపోయారని మాట్లాడుంటాడు. అంతకుమించి చంద్రబాబు గారు అసలు దేని గురించి మాట్లాడాల. ఆయన ఉద్దేశం ఏంటి? రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలి, రైతుల సాధక బాధలు తెలుసుకోవాలి. సో అలా పెట్టారు. మరి దీన్ని ఎందుకు ట్రోల్ చేశారు నాకు అర్థం కాల. గతంలో జగన్మోహన్ రెడ్డి సభలను ఈ సభలను ఒకసారి పోల్చండి. నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టాలి అంటే ఆ పెద్ద యుద్ధమే తెలుసా. ఒక వారం రోజుల ముందు ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే రోడ్లు మొత్తం చెట్లు కొట్టేయాలి, పరదాలు కట్టేయాలి, ఆ రోజు షాపులు మొత్తం మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి స్పెషల్ హెలికాప్టర్ పెట్టాలి, ఆయన వెళ్ళే దారి మధ్యలో వల్ల పట్టుకోవాలి, తర్వాత సభా వేదిక వెళ్ళే లేక భజన బృందం ఒకటి సిద్ధంగా ఉండాలి. దానికి ఎవరైనా సరే నల్ల చున్నీలో నల్ల చొక్కాలు వేసుకొస్తే వాళ్ళని అడ్డుకోవాలంటే బహుశా వాళ్ళు ఏదన్నా ఆ నల్ల చున్నీలు తీసి నిరసనలాగా వ్యక్తం చేస్తారని భయమో ఏంటో తెలియదు. కానీ నల్ల చున్నీ వేసుకెళ్తే సభను అడ్డుకునే పరిస్థితి ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి సభా వేదిక చుట్టూ బారికేడ్లు కట్టేయాలి, వాళ్ళంతా కూడా దాదాపు 50 మీటర్ల దూరం నుంచి వెనక్కి ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి సభలు. మరి నిన్న అన్నదాత సుఖీభవ అనేది అతిపెద్ద కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో అతి కీలకమైనటువంటి హామీ. ఎక్కడ హంగు లేదు, ఎక్కడ హార్బాటం లేదు. ఆయన మామూలుగా కారులో వెళ్ళాడు. గట్టిగా తిప్పి కొడితే ఏమన్నా 50 మంచాలో 100 మంచాలో వేసారేమో నాకు తెలియదు. 100 మంచాలు వేశారు. వాటి మీద కూర్చున్నారు, హ్యాపీగా మాట్లాడారు. కనీసం చంద్రబాబు గారు గొడుగు కూడా పట్ల అక్కడ చూడండి మీరు, పార్టీ జెండాలు ఎక్కడా లేవు. టీడీపీ కండువాలు వేసుకుని ఎవరు రాలా. ఈవెన్ చంద్రబాబు గారు కూడా మెడలో గ్రీన్ కలర్ టవల్ వేసుకున్నారు. రైతులకు మద్దతుగా గ్రీన్ కలర్ టవర్ వేసుకున్నారు. సో రైతులు అంటేనే గ్రీన్ కలర్ వేసుకున్నారు. ఎక్కడా పార్టీ జెండాలు లేవు. ఆయన కోసం భారీ స్వాగతాలు లేవు, బస్సుల ఏర్పాటు, జనాన్ని తరలించడాలు లేవు, ఆయనకు భజనా బృందాలు ఎక్కడా లేవు. ఆయన కూర్చున్నాడు, పక్కన ఒక 2-3 రైతులను కూర్చోబెట్టుకున్నాడు అంతే. భజనా బృందాలు లేవు. ఆయన గురించి ఎవరైనా డబ్బా కొట్టి మైకిలు ఇచ్చి డబ్బాలు కొట్టించడాలు లేవు.
ఇంటరాక్టివ్ డైరెక్ట్గా రైతుకు మైక్ ఇచ్చేవాడు, మీ సమస్యలు ఏంటని అడిగేవాడు, ఈయన మాట్లాడేవాడు, వాళ్ళేదో చెప్పేవాళ్ళు, ఈయన నోట్ చేసుకునేవాళ్ళు అంతే. మరి గతంలో సభలు ఈ సభల్ని మనం పోల్చాల్సింది ఎలా కదా. చంద్రబాబు నాయుడుకి ఎవరు ఇచ్చారా కాన్సెప్టు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బడ్జెట్లో ఏమన్నా దానికి ఏమన్నా ₹1 కోట్లు 2 కోట్లు పెట్టారా? యారు చంద్రబాబు గారు తలుచుకుంటే ఆయన తీసుకురాలేడా? ఒక 20,000 మంది జనాభాను లేకపోతే రాష్ట్రం మొత్తం ఉన్న బస్సులన్నీ పెట్టేసి మీలాగా ఆయన తీసుకురాలేడా? ఆయనకి జనాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్దేశం పథకం ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. ఆయన ప్రతి నెల 1వ తారీఖున పింఛను స్వయంగా ఆయన ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ఎందుకు ఇవ్వాలి? అధికారులు ఉన్నారు కదా ఇచ్చేవాళ్ళు, ఎందుకు ఇస్తున్నాడు ఆయన? అదే జగన్మోహన్ రెడ్డి పింఛన్లు అంటే మళ్ళీ సేమ్, మళ్ళీ సభలో మళ్ళీ బారికేడ్లు, మళ్ళీ చెట్లు కొట్టడాలు, మళ్ళీ అడ్డుకోవటాలు, మళ్ళీ కందకాలు తవ్వటాలు, మళ్ళీ బస్సులు ఏర్పాటు చేయడాలు, మళ్ళీ డ్వాక్రా మహిళల్ని స్కూల్ విద్యార్థులను తరలించడాలు, ఇంత కార్యక్రమం ఉంటుంది. కానీ చంద్రబాబు గారు సింపుల్గా ఏదో ఒక నిరుపేద కుటుంబాన్ని ఎంచుకుంటున్నారు, హ్యాపీగా వెళుతున్నారు, పెన్షన్ ఇచ్చేసి వాళ్ళ బాధలు అడుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా అప్పులో లేకపోతే ఇళ్ళో లేకపోతే ఇంకోటో ఉంటే వాటిని తీర్చడానికి హామీ ఇస్తున్నారు, వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కోసం వెహికల్స్ ఇస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే స్వయంగా ఒక ముఖ్యమంత్రి ప్రతి నెల పేదల దగ్గరకు నడిచి వచ్చి, పేదల ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం కాదు, ముఖ్యమంత్రి ప్రతి నెల పేదల వద్దకు నడిచి వచ్చి వాళ్ళ చేతిలో పెన్షన్ పెట్టి మీకు నేను అండగా ఉన్నానని ఒక భరోసా ఇవ్వడంతో పాటు ఏంటి మీ కష్టాలని ప్రతి నెల మాట్లాడి తెలుసుకుంటున్నాడు. ఆయన ఆటో ఎక్కుతాడు, ఆయన సైకిల్ ఎక్కుతాడు, బస్సు ఎక్కుతాడు, ట్రాక్టర్ ఎక్కుతాడు, పూరు గుడిసెలో కూర్చుని భోజనం చేస్తాడు, ఆయన ఏం మొహమాటం ఉండదు. ఆయన ఇది చంద్రబాబు గారి విధానం. ఆయన ప్రజలతో, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి జెడ్ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా వీలైనంత ఎక్కువగా ప్రజలతో కలవాలనేది ఆయన ఉద్దేశం. మరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చాడా? ఆ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే పరదాలు, జనమేమో ఒక 20 మీటర్ల దూరంలో ఉండాలి. ఆయనతో మాట్లాడాలంటే స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడా ఆగడు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కానీ చంద్రబాబు గారికి ప్రజలకి అసలు మధ్య ఏమీ లేవు. గతంలో 1-2 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అధికారులకి పాపం ఇంకా వాసన పోక చంద్రబాబు గారు వస్తుంటే చుట్టూ వైట్ క్లాతులు కడితే ఒకసారి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చాడు, ఒకసారి చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఎవరైనా సరే బారికేడ్లు పెట్టినా, పరదాలు కట్టినా వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు స్టార్టింగ్లో, ముఖ్యమంత్రి అయిన కొత్తలో. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అధికారులు ఈయన కూడా ముఖ్యమంత్రి కాబట్టి ఈయన కూడా పరదాలు కట్టాలని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ప్రజలంటే భయం, ఎక్కడ నిలదీస్తారని. కానీ చంద్రబాబు గారికి ఆ భయం లేదే. ఇదే ఇద్దరు మాది పాపం. అందుకనే పేటీఎం బ్యాచ్ ఏంటంటే దీన్ని ట్రోల్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు. మంచాల కాన్సెప్ట్ ఏంటి, పొలాల కాన్సెప్ట్ ఏంటంటే రైతులు ఎక్కడ ఉండాలా? అంటే జగన్మోహన్ రెడ్డి లాగా తీసుకెళ్లిపోయి సెక్రటరేట్ ఏసీ రూములో రైతులను కూర్చోబెడితే సమస్యలు తీరుతాయా? రైతుల దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళడం గొప్ప, ముఖ్యమంత్రి దగ్గరికి రైతులు రావడం గొప్ప? ఏది గొప్ప? జగన్మోహన్ రెడ్డి లాగా అమరావతి రైతుల్ని 5 ఏళ్ల పాటు వేధించడం గొప్ప, ఈ రోజు రైతుల మధ్యకి వెళ్ళి మీ సమస్యలు ఏంటని అడగడం గొప్ప? రైతులంటే చిత్తశుద్ధి లేని మీకు రైతుల విలువ తెలియదు. జగన్ అంటే ముఖ్యమంత్రితో సమావేశం అంటే ఒక ఐడియా ఉంటుంది, పెద్ద స్టేజ్లు వేయాలి, ఏసీలు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి లాగా పరదాలు కట్టాలి, బారికేట్లు కట్టాలి, ఇది ఒక ఆలోచనలోకి వచ్చేసారు. బట్ అది కాదు ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి అంటే ప్రజలతో కలిసి మెలగటం. అది చంద్రబాబు గారు చేసి చూపిస్తే వీళ్ళకి ఎందుకంటే ఏదో ట్రోల్ చేయాలి కదా. నేను ఈవెన్ ఆఫ్ ద రికార్డు కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నా చంద్రబాబు వాస్తవానికి ఇది గతానికంటే భిన్నంగా ఉంది. గతంలో ఎవరో కూడా ఈ టైపు చేసి ఉండరు, నేను ఒప్పుకుంటా. కానీ యాక్సెప్ట్ చేశారు. ప్రజల మధ్యలో చంద్రబాబు గారు స్వయంగా కూర్చుంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. బయట మాట్లాడుకుంటున్నారు, అబ్బా ఏమో జెడ్ కేటగిరీ, ఆయన చూడటమే కష్టం అనుకుంటే ఆయనే రైతులతో వచ్చి కూర్చుని మాట్లాడుతున్నాడు. ఎక్కడ పాలిటిక్స్ లేవు, ఎక్కడ రాజకీయ విమర్శలు లేవు, కేవలం రైతు ఇష్యూల గురించే మాట్లాడాడు. ఇది కదా నాయకుడు అంటే. బయట మాట్లాడుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు. పేటీఎం బ్యాచ్ మాత్రం అక్కడే ఆగిపోయింది. వాళ్ళ బుర్ర మాత్రం మోకాళ్ళలో ఉంటుంది కదా, అక్కడే ఆగిపోయింది. ఎందుకు బారికేడ్లు, ఎందుకు మంచాలు, ఎందుకు పొలాల మధ్య? జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో పెట్టుబడుల సదస్సు అని చెప్పి వైజాగ్లో చూడండి ఆన్లైన్లో తీసుకొచ్చి సూటు బూట్లు వేసి కూర్చోబెట్టాడు. అలాగుంటుంది వీళ్ళు చేసే కార్యక్రమాలు. చంద్రబాబు గారి దగ్గర కూర్చున్న వాళ్ళు రైతులా కాదా? ఆయన ఒక జనాన్ని అసలు రానివ్వాల. కేవలం రైతులు, లోకల్ ప్రజలు. ప్రకాశం జిల్లా దర్శి మండలం జరిగినట్టుంది. తక్కువ మొత్తం కలిపి 1000-1500 మంది ఉండుంటారు, అంత మించి ఉండరు. రానివ్వాల. చంద్రబాబు గారి 100 మంది పోలీసులు కూడా బందోబస్తు ఏమి లే, మీరు చూడండి కావాలంటే. ఉన్న 4-5 పక్కన ఉన్నారు, మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు అంతే. సో అది నాయకుడి లక్షణం. కాబట్టి ఎప్పటికైనా ఈ ట్రోల్ చేసే పేటీఎం బ్యాచ్ తెలుసుకోండి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని మీ అన్న చేసిన దోబరా ఖర్చులు, మీ అన్న చేసిన అడావిడికి చంద్రబాబు గారి సింప్లిసిటీకి మధ్య తేడాను తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.